అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఇదొచ్చేసి మా ఊరు. ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. పొలాలే కాదు, ఇంటి మధ్యలో కూడా ఇలాంటి చెట్లు ఉంటాయి. చల్ల గాలి ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మా ఊరంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, మా పిల్లలైతే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఇక అత్తమ్మ వాళ్ళ దగ్గర మేక పిల్లలు ఉంటాయి. ఇక ఈవినింగ్ టైం అవి రాగానే వాటితో ఎక్కువ ఆడుకున్నారు ఉన్నన్ని రోజులైతే. ఇక ఈ రోజు అయితే మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. ఊర్లో ఉండే వాళ్ళకి మామిడికాయ పచ్చడి పెట్టడం అంటే అదొక పెద్ద పండగలాగా అనమాట. అందుకనే ఇల్లంతా నీట్గా కడిగి నీట్గా చేసేసుకున్న తర్వాతనే కాయలు కొట్టడం కానీ పచ్చడి పెట్టడం కానీ చేస్తారు. మామిడికాయ పచ్చడి తెలియని తెలుగువాడు అంటూ ఉండడు కదా. ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్ రాగానే ఎదురు చూసేది మామిడికాయ పచ్చడి కోసమే. అందులో నేను కూడా ఒకదాన్ని. ఇక మా ఊరు స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎలా పెడతారో ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇక ఇది వచ్చేసి మా హాల్ అనమాట. చాలా చల్లగా ఉంటుంది, బెండలిల్లు మాది. ఇక మా పిల్లల కోసం మమ్మీ అయితే చీర కట్టింది ఉయ్యాలు ఊగడానికి. ఇక తిను మా తాతయ్య గారు స్వర్గస్థులై చాలా రోజులైంది. ఎంత ముద్దుగా చూసుకుంటుండేనో నన్నైతే. ఊరికి వెళ్ళిన ప్రతిసారి వెళ్ళగానే ఫస్ట్ మా తాతయ్య మొహం చూస్తాను. ఎందుకంటే నేను కొద్దిగా నాన్నకన్నా తాతయ్య గారాల పట్టిననమాట. ఇక ఆ రోజు అయితే ఉదయాన్నే లేచాను. నేనైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత అమ్మ అయితే కొన్ని బొళ్ళు అయితే పట్టిమని ఇచ్చింది. ఆవ పొడి, అలాగే జీలకర్ర పొడి, ధనియాలు, ఇంకా మెంతులు అని. వెనకటికి మా తాతయ్య వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు ఒక రోజు మొత్తం అవుతుండేనంట మామిడికాయ పచ్చడి పెట్టడానికి. ఎందుకంటే అప్పట్లో మిక్సీలు అట్లాంటివి ఏం లేవు కాబట్టి వాళ్ళు రోజంతా కూర్చొని దంచుతుండేనంట. ఎలా దంచే వాళ్ళంటే గడ్డపర ఉంటుంది కదా, అది రివర్స్ చేసి గుద్దే వాళ్ళంట. అసలు ఎంత కష్టమో కదా, మిక్సీతోనే ఒక గంట సేపే కూర్చోలేము. అలాంటిది దానికి ఎలా దంగుతుండేనో అనేసి అనిపించేది. మా అమ్మని అడిగితే చాలా బాగా అయ్యేదిరా, మేమైతే చాలా ఇష్టంగా అందరం కలిసి పెట్టేవాళ్ళము. ఇంకా అప్పట్లో రోజులే వేరు. ఆ ఘాటునెస్ కూడా ఇప్పుడు లేదు, అప్పుడైతే ఇంకా బాగుండేది అనేసి చెప్పింది. మా నాన్నమ్మ వాళ్ళ రోజులలో ఆవకాయ పచ్చడి పెడితే సంవత్సరం మొత్తం ఘాటుగా ఉంటుండేనంట. ఎవరికైనా జలుబు అయిందంటే కొద్ది ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే తెల్లారేసరికి జలుబు మొత్తం అయిపోతుండేనంట. ఎందుకంటే ఆవ పొడి ఎక్కువ వేడి కాబట్టి జలుబు మొత్తం కొట్టేస్తుంది. అందుకే అప్పుడు తినేవాళ్ళంట. మెడిసిన్స్ అలాంటివి ఏమి ఉండవు కదా, వెనకటి వాళ్ళు అందుకే అంత గట్టిగా ఉన్నారు. ప్రతిదీని పర్ఫెక్ట్గా ఉంటుండే, అందుకే వాళ్ళు ఇప్పుడు ఇంత గట్టిగా ఉన్నారు. మనమేమో అడ్డమైన మసాలాలన్నీ తిని తొందరగా హాస్పిటల్ పాలవుతున్నాము. మామూలు మామిడికాయ పచ్చడిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తారు. ఇప్పుడు మేం చేసేదేమో అల్లం మామిడికాయ పచ్చడి అనమాట. దీంట్లో అల్లం ఎక్కువ ఉంటుంది, అదే వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఘాటుగా ఉంటుంది, స్పైసీగా. ఎవరైనా ఎక్కువ తింటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మా ఊర్లో మామిడికాయ కొట్టడానికి ఒక అమ్మమ్మ తాతయ్య ఉంటుండే. వాళ్ళు గంపలతుండే, వాళ్ళని ఏమంటారో తెలియదు కానీ వాళ్ళ దగ్గర పెద్ద కత్తులు ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి మామిడికాయలు కొట్టించి వెళ్ళేవాళ్ళు. ఇంట్లో ఉన్న గింజలు కానీ లేదా కొన్ని డబ్బులు కానీ ఇచ్చేది మా నాన్నమ్మ. ఇక వాళ్ళు కొద్దిగా పెద్దవాళ్ళు అయ్యారు అనేసి వాళ్ళకు శాతన అయితే లేదట, అడిగేసి వచ్చాము. వాళ్ళని కూడా చూడాలనిపించింది. ఎందుకంటే ఆనవాయితీగా మా ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట మామిడికాయలు కొట్టడానికి, మేము పిలిచేవాళ్ళము. ఇక వాళ్ళని చూద్దాం అనుకున్నా కానీ వాళ్ళకి శాతం అయితే లేదంట. ఇక అందుకని మా డాడీకి చెప్తే బయట కాయలు కొని అక్కడే కొట్టించి తీసుకొని వచ్చారు. మా అమ్మ వాళ్ళు అయితే మొన్ననే ఆవకాయ పెట్టేసుకున్నారు, 40 కాయల్లా పెట్టారు మా మేనత్త వాళ్ళ చెట్టువి. అవి కొద్దిగా ఎల్లోయిష్గా ఉన్నాయి. నాకొద్దు, నాకు మంచి కాయ కావాలి, తినేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి అనేసి మళ్ళీ తెప్పించాను. ఇక అమ్మ అయితే నాకు 25 కాయలు పెట్టింది. దానికి ఒక ఆయిల్ ప్యాకెట్ పడుతుంది, మంచి పల్లి నూనె. ఇక మంచిగా ఇలాంటి పెద్దది కడాయి అయితే పెట్టింది. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలి. తర్వాత దీంట్లోకి ఆవాలైతే వేసింది. అవి కొద్దిగా మాడిన తర్వాత మెంతులు కొన్ని, అలాగే ధనియాలు, జీలకర్ర వేసింది. అవి మంచిగా మాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది అనమాట కొద్దిగా.
ఇక ఆయిల్ అయితే మంచి మరిగింది కదా, అదైతే పక్కన పెట్టుకోవాలి, అంటే అది పోపు కదా. ఇప్పుడైతే కాయలకు అన్ని మసాలాలు పట్టించి కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే అన్నీ కలపాలి. ఇప్పుడు కలిపేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ ఇందులో వేయాలి. ఇక మా అత్తయ్య అంతా చూపిస్తుంది, మీరు చూడండి. అదే చెప్పోడే, ఇది వేయించండి, అదే వేయించండి, ఇదేమి వేయించండి. ఇది ఒకటి అవుతుందా? ఒకటే ఇస్తాం, మొన్న ఒకటే ఇష్టం దాంట్లో ఉండడమా తీతున్నా నీకు తెలియదా? అవు తెలియదా అంటే నాకేం తిని నాయతో వస్తాంట. సరిపోతుందా? ఇంట్లో వేసిన ఏంది అల్లం ఉంటాయి ఉంటాయి మొన్న తీసుకెళ్తే నడుమి చేసాను. పెద్దది పసుపు ఇక్కడ అంతా పెట్టు పసుపు. చాలు ఇక ఏం లేదు, మొన్న ఆడికే వచ్చిన ఎక్కువ అవుతుందా? ఒక చేసి మా కంట్రోల్ దిట్టున తీరుతాడికి ఫోన్ చేసి మరి. కాలు చేయడం నేను అమ్మకి అడిగాను, ఏ అంజాద పుంటి పెడతారమ్మా ఎన్ని కాయలకు ఎంత అనేసి. వాళ్ళైతే కొన్ని కొలతలు చూసుకుంటారంట, అంటే ఇన్ని కాయలకు ఇన్ని పొడులు అవసరము, ఇంత కేజెస్ అల్లం పేస్ట్ అవసరము అనేసి. ఇక నేనైతే 20 కాయలు పెడుతున్నాను కాబట్టి ఒక ఆయిల్ ప్యాకెట్ పట్టింది. అలాగే ఇలా ఈ గ్లాస్తోని ఒక్కొక్క గ్లాస్ అయితే వేసారు అన్నీ. ఆవపొడి అయితే ఒకటేమో పచ్చిది మిక్సీ పట్టించాను, ఇంకొకటేమో వేయించింది, అదొక గ్లాసు, ఇంకొకటి హాఫ్ గ్లాస్ అనమాట. వేయించిందేమో ఒక గ్లాస్ వేసింది, వేయించిందేమో బోడ గ్లాసు, అంటే కొద్దిగా వెల్తిగా వేసింది. ఇక అన్నీ ఈక్వలే. ఇక 20 కాయలు కాబట్టి నాకు కేజీయో ఏమో పట్టింది అల్లం అనమాట. అత్తమ్మ అయితే కొలత చూసే వేసింది. ధనియా పొడి, జీలకర్ర పొడి అయితే ఒక గ్లాస్ వేసింది, 2 గ్లాసుల కారం పొడి, అలాగే ఒక గ్లాసు ఉప్పు వేసింది. మామిడికాయ పచ్చడిలో ఉప్పు మాత్రం సరిపడా ఉండాలి, ఎక్కువైనా తక్కువైనా కారం ఖరాబ్ అవుతుందంట. కొద్దిగా మనం ఇలా పెద్దవాళ్ళ దగ్గర చూసి ఫ్యూచర్లో మనం నేర్చుకుంటే బాగుంటుంది. అందుకనే దగ్గర ఉండి మరి వీడియో తీసుకుంటున్నాను. ఇక వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కదా, ఊర్లలో చాలా మంది పొలానికి పరుగులు ఇస్తారు. ఇప్పుడు కోతలని, కలుపులని, విత్తనాలని చాలా బిజీ ఉంటారు కదా. ఆ బిజీ టైంలో ఇలాంటి మామిడికాయ పచ్చడి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకనే కాదు మనలాంటి వాళ్ళకు కూడా. నేను చిన్నప్పుడు మా అమ్మ తొందర వంట చేయకపోతే కొద్దిగా ఆవకాయ పచ్చడి వేసుకొని దబదబా తినేసి బాక్స్ కూడా అదే తీసుకెళ్లేదాన్ని. అదనమాట, పొలం దగ్గర సాంబార్ కన్నా ఆవకాయ పచ్చడితో తింటే ఇంకా బాగుంటుంది. కర్రీస్ కన్నా ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం చాలామందికి, అందులో నేను కూడా ఒకదాన్ని. అందుకే అత్తమ్మకాయలు కొద్దిగా పండు ఉన్నాయని తెలిసి అవి ఆపేసి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి మరి పెట్టిస్తున్నాను. నేను అలా జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవి పట్టుకొని పెట్టుకొని కూరలు వేస్తాను. అమ్మ అయితే అన్ని కూరలు వేస్తాను నేను ధనియా పొడి లేదు కర్రీ అయ్యి అసలు ఇంతనన్నీ వేస్తాను. చికెన్ కానీ మాట ఇది వంకాయ కూర కానీ, చిక్కుడుకాయ కానీ, బీరకాయ ఏ కూర అయినా వేస్తాను. ధనియాల పొడి
నిన్న ప్యాకెట్ నాకు చూసుకున్నాము. ఆవు కొద్ది పాలు కూడా అంతే పోతున్నాయి. అసలు చూస్తుంటేనే ఎంత బాగుంది కదా, ఎప్పుడెప్పుడు తినాలి అనిపించింది. కానీ మిడ్ నైట్లో కుదరదు, ఎందుకంటే మేము చేసేది 10-11 గంటల మధ్యలో చేసాము. ఎందుకంటే అక్క కొద్దిగా బిజీగా ఉండే, అలాగే పిల్లలు సతాయించారు. ఇక మళ్ళీ పిల్లలు అటు ఇటు తిరుగుతారు, కాలు దుమ్ము పడుతుంది అనేసి వాళ్ళు పడుకున్న తర్వాత అమ్మ అయితే ఈ ప్లాన్ చేసింది. ఇక నాకు కూడా కాస్త పీస్ఫుల్గా వీడియో తీసుకున్నాను. నాకైతే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. మామిడికాయ పచ్చడి కానీ, ఇంకా పండు మిర్చి పచ్చడి కానీ, ఇక వీటన్నిటిలో కన్నా ఆవకాయ పచ్చడి అంటే భలే ఇష్టం. వేడివేడి అన్నంలో అసలు అప్పుడే కొత్త ఆవకాయ వేసుకొని తింటుంటే అబ్బా స్వర్గం కదా. ఇక అందుకోసమనే చాలా ఇష్టంగా దగ్గరుండి మరీ పెట్టించుకున్నాను అత్తమ్మతోనైతే. సో ఇదండి మా ఊరు, మా ఆవకాయ, మా అమ్మ, మా మేనత్త. ఇంకా చాలామందిని మీకు పరిచయం చేయాలి, ముందు ముందు వీడియోలో తప్పకుండా పరిచయం చేస్తాను, చూపిస్తాను. ఇక ఈరోజైతే ఆవకాయ పచ్చడి ఇలా పెట్టింది మా అత్తయ్య. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.